నమస్తే అందరికీ. ఆదివారం సెలవు ఒడిసిపోయింది, సోమవారం తెల్లారింది. మళ్ళా ఉరుకులు పరుగులు శురువైనట్లే ఉన్నాయిగా. ఈ పాటికే బడికి పోయేటోళ్ళు బడికి, గుడికి పోయేటోళ్ళు గుడికి, ఆఫీసులకు పోయేటోళ్ళు ఆఫీసులకి, షాపులకు పోయేటోళ్ళు అంతా షాపులకి. ఎవరి పళ్ళ మీద వాళ్ళు బిజీ అయినలే. అయితే అంత బిజీలు ఉన్నా కూడా ఇటు కన్నేసి ఉంటారు. నాకు తెలుసు మీరు చూస్తారు మా స్మార్ట్ న్యూస్. మరి ఇంకా లేట్ ఎందుకు, సూర్యేద్దాం రండి. ముందుగా హెడ్లైన్స్. మిర్చి బజ్జీలు గోల్ ఇచ్చిన హోంమంత్రి అనిత మేడం. మందులే కలిసిపోయినట్టే ఉంటుందని మెచ్చుకుంటున్నారు జనం. రైస్ పుల్లింగ్ పేరు మీద మల్లొక మోసం. మహిమలున్నాయని నమ్మిచ్చి గుంజిర్రట 10 లక్షల పైకం. కాలంగాని కాలంలో కురుస్తున్నాయి వానలు. ఆదిలాబాద్లో ఆగమైతున్నాయి కొన్ని పంటలు. 10 మంది హాస్టల్ పిల్లగాళ్లకు 10 పూరీలు. కూరగాళ్ళ పొట్టగొడుతున్నారు పందికొక్కుల సుంటి అధికారులు. మన ఇంట్లో కమ్మగా ఎన్ని తీర్ల వంటకాలు వంటక తిన్నా పొద్దుకంగానే అట్లా రోడ్డు మీదకి పోయి ఆ మిర్చి బజ్జీల బండి కాడ గరంగా ఒక 4 బజ్జీలు మిర్చీలు తింటే అబ్బా జంపరమే బంపర్. ఆ టేస్టే వేరుంటుంది కదా. ఇంకా ఆ ఉల్లిపాయలు నింపిన మిర్చి బజ్జీలు తింటుంటే అయితే నా సామీరంగా స్వర్గమే కానుస్తుంది ఆ టేస్ట్కి. అర్రే నేను ఇట్లా చెప్తుంటే మిర్చి బజ్జీలు యాదకొచ్చి నోట్లే నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి కదా కొంతమందికి. ఊరుతాయి, అట్లే ఉంటుంది. మరి చెప్తుంటేనే అట్లా అనిపిస్తే ఇంకా మన ఏపీ పోలీస్ మంత్రి అనిత మేడం కడాయిలా గోలిస్తున్న మిర్చి బజ్జీలు చూస్తే అసలు వెంటనే బజారుకు పోయి బజ్జీలు తినబుద్ధి అవుతుంది మీకు. చూడరు ఇంకా మీరే. అగో మనం చూసేదేమన్నా ఎన్నికలప్పుడు తీసిన పాత వీడియోనా ఎట్లా అనిపిస్తుంది కావచ్చు ఇది చూడంగానే. కానీ కాదు, లేటెస్ట్గా మొన్న రాత్రి హోంమంత్రి అనిత మేడం బజ్జీలు లేవుతుంటే తీసిన వీడియోనే. అక్కడ చూడు, ఇంట్లో మిర్చి బజ్జీలు వేసుడు మంచిగానే ప్రాక్టీస్ ఉన్నట్టుంది. చేయి తిరిగిన సీనియర్ వంట మాస్టర్ చేసినట్టు టకా బజ్జీలను నూనె లేస్తూనే ఉంది. గట్లా అంటారేందయ్యా? ఇసుంటి మోతవర్లనే కేసులతోటి గోలిచ్చిన ఎక్స్పర్ట్ పోలీస్ మంత్రి మేడం అంటే ఆఫ్టర్ ఆల్ కి నూనెల బజ్జీలేసి గోలిచ్చుడు తెలియదా? ఏమో జాగ్రత్తలు చెప్పబట్టిరు. కానీ ఇంతకు యాలకి బజ్జీలు దేవే ప్రోగ్రామ్ ఏంది అని అంటారా? అనకాపల్లి జిల్లా ఉపమాకలా జరగబోతున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయో అడుచుకుందామని పోయిందట మేడం. అయితే అక్కడ అధికారులతోటి మీటింగ్ ఒడిచినాక స్నాక్స్ బ్రేక్ ల గరం గారెలు మిర్చి బజ్జీలు తెప్పించి తినబెట్టినట్టు అక్కడ లోకల్ లీడర్లు. ఖాతామిగ అవి దీని ఆ టేస్ట్ కు ఫిదా అయిపోయి ఈ బజ్జీల బండి అడ్రస్ దేవులు ఆడుకుంటూ వచ్చి మళ్ళా 2-3 ప్లేట్ల గారెలు పకోడీలు బజ్జీలు తిని ఎంటొచ్చిన వాళ్ళందరికీ తినబెట్టింది. అగొగ మేడంకు సరాన పడ్డట్టు దగ్గుతుంది. ఎవరన్నా మంచినీళ్ళు ఇయ్యుర్రలా దబ్బున మెల్లగా తినురు మేడము. ఇక తినేటప్పుడు నూనెల బజ్జీలు వేస్తేందుకు దుగ్నపోలు తయారైతుంటే నేను వేయొచ్చా అని అడిగి పిండికి అందుకొని మిర్చీలను ముంచుకుంటా ఓ వాయి మిర్చి బజ్జీలు, ఒక వాయి అరటికాయ బజ్జీలు వేసింది. ఇట్లా స్వయంగా హోంమంత్రి వచ్చి బజ్జీలను మెచ్చుకుంటా తినుడే కాకుండా బజ్జీలను గోలిచ్చిందని మస్తు మురిచిండు షాప్ అయినా కూడా. ఈ అట్టనే పక్క పంట ఉన్న పాన్ షాపులను వల్కరించి గిరాకీ మంచిగా అవుతుందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మంచి చెడ్డలు అరుచుకుంది. కానీ రోడ్ల పట్టి అమ్మేటి తినొద్దు, అమ్మో ఆయిలీ ఫుడ్ అని చాలా మంది షానిగా అవాయిడ్ చేస్తుంటారు. కానీ అనిత మేడంకు అసలు డైట్లు కట్టుబాట్లు ఏం లేనట్టున్నాయి. నచ్చిన ఫుడ్ అవపడితే వెనక ముందు ఆడకుండా తింటూనే ఉంటుందట. ఇప్పుడు మీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం అసంటి మహిమగల్ల వస్తువు ఏదన్నా ఉందనుకోర్రి, దాన్ని ఎవ్వరికి కనిపించకుండా మీ దగ్గరనే పైలంగా జాపెట్టుకొని ఆ వస్తువుకున్న శక్తిని వాడుకొని మీకు నచ్చిన తీర్లా ఎంజాయ్ చేస్తారా? లేదంటే అంతటి పవర్ ఉన్న వస్తువుని ఇంకెవరైనా వేరేటోళ్ళకి అమ్ముకుంటారా? దిమాకల జర్రంత ఆకలి ఉన్నవాడు ఎవడైనా సరే అసంటి వస్తువు ఉంటే ఇంకొకరికి అమ్ముకోడు, వాడుకుంటాడు కదా. ఈ సంగతి చిన్నపురని అడిగినా చెప్తాడు. మరి ఇంత చిన్న లాజిక్ కొంతమందికి ఎందుకు అర్థం కాదో ఏం పాడో. పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టిన ఈ 5 రాగి చెంబుల ఇలువ ఎంత ఉంటుంది? ఒక్కొక్కటి 300-400 వేసుకున్నా మొత్తం 2000కు మించది కదా. కానీ ఇవే చెంబులకు మహిమలున్నాయి, మంత్రాలున్నాయని నమ్మించి
2 కోట్లకు టెండర్ పెట్టిరట. సత్యసాయి జిల్లా తలుపుల పట్టణంలో ఉండే గీ డీకే బాబా అంటోడు. ఇవి అసొంటి రాగి శంబులు కావు, చాలా పవర్ఫుల్ శంబులు. ఇట్లా పెట్టగానే బియ్యాన్ని దగ్గర గుంజే పవర్ ఉంటది ఈ రైస్ పుల్లింగ్ రాగి శంబులు ఇవి అని నమ్మించి 10 లక్షల రూపాయలు గుంజినట వేణుగోపాల్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి తాన. డిఎస్పీ నారాయణ స్వామి సార్ చెప్తున్నాడు ఇనూరి. చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే అతన్ని చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అరెస్ట్ యొక్క పూర్వాపరాలు ఏమనగా, ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రాగి చెంబు, మహిమగల రాగి చెంబు ఇస్తాను, అది సుమారు 2 కోట్లు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకొని డబ్బులు అది 2 కోట్లకు ఎవరైనా అమ్ముకున్నప్పుడు నీకు చాలా లాభం వస్తుంది అని చెప్తాడు. ఇన్నరా మొదలు 2 కోట్లు ఇవ్వమని అడిగితే నా తాన అంత లేవంటే సరే 20 లక్షలు ఇచ్చి ఒక్క చెంబే తీసుకోపో, నీకు ఎక్కువెందుకు అయినా అన్నాడట. సరే నా తాన అంత కూడా లేవు 10 లక్షలే ఉన్నాయంటే సరే అయిన దానికి అవే ఇయ్యమని బుధగారిచ్చి గుంజిండట మెల్లగా. ఇక చెంబును పెట్టుకొని ఎన్ని రోజులైనా ఏం మార్పు లేదు, పైసలు లేవు, మను లేవు, ఏం వత్తలేవు. వాడు చెప్పినట్టు పైసలు తయారైతలేవని మోసపోయిన ముచ్చట గుర్తుపట్టి నీ చెంబొద్దు ఏమొద్దు నాయన నా పైసలు నాకు ఇయ్యమనంటే నాకి ఇస్తే ఎంగలైతే తమ్మి నన్నే పైసలు అడుగుతావరా అని బెదిరించి బాకీ లేనట్టు బలిమీటికి కాగితం రాపించుకొని ఇలాగొట్టిండట. ధైర్యం చేసి ఇక పోలీస్ కేసు పెట్టిండట వేణుగోపాల్ రెడ్డి. ఇక వాని శంబుల సంగతి ఏందో అరుచుకుందామని అరెస్ట్ చేసి దొరకబట్టి ఈపు శంబు అయ్యేటట్టు కోటింగ్ ఇస్తే ఆ శంబులకు మహిమలు లేవు, మన్ను మశనం ఏం లేవు అని ఒప్పుకున్నట బద్మాషోడు. ఇంకిట్లా ఎంతమందిని నమ్మించి ముంచుదామనుకుండో ఇక ఇంకో 4 శంబులు ఇంట్లో దొరికినట్టున్నాయి. ఆ శంబులను ఉన్నకాడికి పైసలను, సెల్ ఫోన్ను, ఓ కారుగిన అన్నింటిని గుంజుకొచ్చి జరిగిన ముచ్చట ఇట్లా విలేకరులకు చెప్పిర్రు పోలీసు వాళ్ళు. రాబడిన సమాచారం మేరకు ఈ చింతకుంట కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద, చింతకుంట కృష్ణారెడ్డి మీద తలుపుల పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 కేసులు ఉన్నాయి. ఇది 9వ కేసు. ఆ 8 కేసులలో కూడా ఒక కేసులో ఇతనికి శిక్ష విధించడం జరిగింది. కానీ గీ శంబులకు అంత పవరే ఉంటే ఆ శంబులను మందికి ఎందుకు అమ్ముకుంటాడు ఎవడైనా? గీ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో అర్థం కాని ముచ్చట. డబ్బులు ఎవరికి ఊరికే రావన్న సంగతి అందరికీ ఎరుకున్నదేనా, అయినా వట్టిగానే పైసలు వస్తాయంటే ఎట్లా నమ్ముతారో కదా. అసలు ఇలా మోసం చేసిన వాళ్ళది కాదు, మోసపోయిన వాళ్ళని తిట్టాలనిపిస్తుంది కానీ సచిన పామును చంపినట్టు అవుతుందా. కానీ ఎన్ని మాటల టీవీలలో చూపెట్టినా, వార్తలు రాసినా, ఎన్ని కేసులు బయట పెడుతున్నా ఈ రైస్ పుల్లింగ్ శంబుల పేరు మీద ఇంకా నడుస్తూనే ఉన్నాయి మోసాలు ఏండ్లకేండ్ల సంధి. మొగుడు కొట్టిండనో, అత్తమామలు తిట్టిండ్రనో, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారనో, మొగడు ఇంకొక ఆమె తోటి సోపతి కట్టిండనో కేసులు పెట్టి నిరసనలు, ధర్నాలు చేసి న్యాయం కోరుతుంటారు ఆడోళ్ళు. అసంటి పాపం రోజు కొన్ని 100 కేసులు జరుగుతూనే ఉన్నాయి లోకం మీద, మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇంకా సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇప్పటిదాకా ఏ మొగని మీద ఏ పెన్లాము పెట్టని విచిత్రమైన కేసు పెట్టింది ఆమె. అదేందో ఇక ఇంటిరంటే, అదే చూస్తిరంటే నోరు ఎల్లబెడతారు కావచ్చు మీరు కూడా. నీ కథ సల్లగుండా ఇదెక్కడి మాసరా మామ అంటారేమో ఈ ముచ్చటింటే. చిత్రం బలారే విచిత్రమా ఈమె పెట్టిన పోలీస్ కేసు. నా మగడు ఇంకో మగంతోటి అనైతిక సంబంధం పెట్టుకొని నన్ను మెంటల్గా, ఫిజికల్గా టార్చర్ పెడుతుందని ధర్మవరం 2 టౌన్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయింది ఈ అక్క. అంతేనా అక్క, ఏందో చెప్పు అసలు ముచ్చట. 13 సంవత్సరాల క్రితం ఈ దాసరథి అతనితో పెళ్ళైంది. అప్పటి నుంచి ఈ మన్సూరు అతను ఇద్దరు కలిసి లెస్బియన్స్గా మారి నాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇవి బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు. నేను ఎస్పీ సార్ని కూడా కలిశాను. ఆయన 2 టౌన్కి రాసిచ్చారు. సార్ రెడ్డప్ప సార్ చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు. ఇన్నరా వీళ్ళ పేర్లు, చేస్తున్న పనులు చెప్పుకుంటే బాగుండదని చెప్తలేము. అయితే ఈమె మొగంతో పాటు కలిసి ఒకతానే నౌకరి చేసే ఇంకో ఆయనతోటి సంబంధం పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు ఈమె నగలేసుకొని చీరలు కట్టుకుంటున్నట. ఇక ఇద్దరు మొగోళ్ళు అత్కం బతుకం ఉంటున్నారట కలిసి. ఇంతకుముందు అయితే నా భర్త ఇలా చీరలు కట్టుకొని నా నగలు వేసుకోవడం చూశానని నాకు టార్చర్ చేస్తున్నారు. నా చెల్లెలు పెళ్లి కావాలని చెప్పి నేను మా నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పి అన్నీ భరించాను సార్. ఈ ముచ్చట తెలిసి ఇదెక్కడ వింత కేసు అయ్యా, అసలు ఈ కేసును ఎట్లా సాల్వ్ చేయాలరా అని జుట్టు విక్కుంటున్నారట ధర్మవరం పోలీసు వాళ్ళు కూడా. మరి మొగోళ్ళతో సోపతి గట్టికి ఇట్లా ఆడోళ్ళ బట్టలు దొడుకునేటోడు పెళ్లి ఎందుకు చేసుకొని ఎందుకు వాళ్ళ బతుకు నాగం చేసుడు? ఆ పని ఏదో పెళ్లి కాకముందు చేస్తే ఒక్క సీతం అవుతుండే కదా అని ఈ ముచ్చటెరికైన పబ్లిక్ అంతా ముక్కు మీద ఏలేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. మామూలుగా ఒక మనిషిని పోలిన ఇంకో మనిషి ఎడన వేరే దగ్గర మనకు కనిపిస్తే అర్రే ఈ మనిషి అచ్చం ఆ మనిషి లెక్కలే ఉన్నాడే, సేమ్ టు సేమ్ కదా, డిట్టో కదా అని పరేషన్ అవుతుంటాం కదా. ఒక్క తీరుకు కనిపించే ఇద్దరు కవల పిల్లలు ఒక్క దగ్గర కనిపించినా కానీ విచిత్రంగా చూస్తాం. మరి అసంటిది ఒక 30 మంది కవల పిల్లలు అంటే 60 మంది పిల్లలు ఒక్క దగ్గర కనిపిస్తే ఇంకెట్లుండాలి? ఇంక చూడుర్రీ ఎట్లున్నారో.
ఒక్క తీరు పోలికలున్న ఇద్దరు కవల పిల్లలు ఒక్కతానే అవపడితేనే ఇచ్చంతరంగా చూస్తాం. అసంటిది ఏకంగా 30 జతల కవల పిల్లలు ఒక్కతానే జమైరు గిట్లా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉన్న మాంటిసోరీ స్కూల్ వాళ్ళు వాళ్ళ బళ్ళే చదివే కవల పిల్లలందరినీ ఒక్కతానే చేసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిరు నిన్న గిట్లా. ఇక చూడు కొంతమంది అచ్చం సేమ్ టు సేమ్ జిరాక్స్ మిషన్ల ప్రింట్ తీసినట్టే ఉన్నారు. ఇక ఇంకొందరేమో కొంచెం తేడా ఉన్నారు. ఇక ఇంకొందరు కవల పిల్లలేమో ఒక ఆడపిల్ల అయితే ఒక మగ పిల్లగాడు గట్లు ఉన్నారు. ఇంట్లో ఓ ఇద్దరు ట్రిప్లెట్స్ అంటే ఒక్కపారే ముగ్గురు పుట్టినోళ్ళు కూడా ఉన్నారట. ఇంతకు నిన్ననే ఎందుకంటే నిన్న ప్రపంచ కవలల దినోత్సవం అట. అందుకే ఇట్లా అందరిని ఒక్కతానే ఏర్చినమంటుంది మేడం. మన తణుకు మాంటిసోరీ స్కూల్లో జాతీయ కవల దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో చదువుతున్న కవలలందరినీ ఒక చోటికి చేర్చాము. కవలలుగా పుట్టడం అనేది చాలా అదృష్టమైన విషయం. అయితే మా స్కూల్లో 30 జంటల కవలలు, 2 జంటల కవలల త్రయం ట్రిప్లెట్స్ అనేది మేము చాలా సంతోషిస్తున్నాము, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈరోజు చాక్లెట్స్ అవి ఇచ్చి వాళ్ళని అభినందించి పిల్లలందరికీ ఒకసారి వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళకి తెలియజేశాం. ఇక వాళ్ళ ప్రత్యేకత ఏందో తెలివ చెప్తుంది. ఇట్లా ప్రతిసారి కవల పిల్లల ప్రోగ్రాం పెట్టి గిఫ్టులు, ప్రైజులు, మిఠాయిలు పంచి పెడుతుంటారట వాళ్ళకు. మొన్నగా నడుమ కాకినాడలో కూడా సేమ్ గిసంటి ప్రోగ్రామ్ అయిన ఉండే. అక్కడనైతే ఏకంగా 108 మంది కవల జతల పిల్లలను ఒక్కతానికి పట్టుకొచ్చిర్రు ఆర్గనైజర్లు. ఇక ఇప్పుడేమో తణుకులా, కానీ 10th బ్యాచ్లు, ఇంటర్ బ్యాచ్లు, డిగ్రీ బ్యాచ్లు అనుకుంటా గెట్ టుగెదర్లు జరుగుతుంటాయి కదా, అవన్నీ కామన్ అయిపోయినాయి. ఈ నడుమ ఇట్లా ఇరైటీగా కవల పిల్లల గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. పేరు పెరుమాళ్ళది, ఆరగింపు అయ్యేవార్లది అన్నట్లుంటాయి మన దేశంలో సర్కారు స్కూళ్ళు, హాస్టళ్లలో చదువుకునే పిల్లగాళ్లకు పెట్టే ఉచిత భోజనాల ముచ్చట్లు. సర్కారులో పెట్టే మెనూలో ఉన్న తిండి చూస్తే బా మనం చదువుకున్నప్పుడు గిసుంటి తిండి పెట్టలేదు కదా అని బాధపడతాం మనం కదా. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మెనూ బోర్డులో ఉన్న తిండి పోరగాళ్ళ ప్లేట్లలో మాత్రం ఎన్నడూ అనరాదు. ఇంక చూడుండ్రీ మీరే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్కారు బల్లే ఎసుంటి తిండి పెడుతున్నారో పిల్లగాళ్ళకు. ఆహా, ఎండమావులలో నీళ్లు దాపే రకమోళ్ళే ఉన్నట్టు రసు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయసేనలో ఉన్న ఈ సర్కారు బడి అధికారులు ఇక చూడు బడికొచ్చిన 10 మంది పిల్లగాళ్ళ పొట్ట నింపేందుకు ఎన్ని పూరీలు తెప్పించిందో ఈ మేడం. 2 4 6 8 9 पूरी आई हैं और एक रोटी 10. 9 పూరీలు, 1 రొట్టె. అవి కూడా మొత్తం ఎండిపోయి కట్టెదరుచుకుపోయి ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి 1 పూరి చొప్పున పెడుతుంది అన్నట్టు. సరే సగం కడుపుకో పావు సగం కడుపుకో పెడుతుందని అనుకుందామంటే ఇంతోటి సక్కదనాల ఎండిపోయిన పూరీలకు పాసిపోయిన కమ్మటి పప్పు వడ్డిస్తుందట. అది కూడా ఎంతుందో చూడు 10 మందికి. ఆ పప్పును ఆమెకు స్కూల్లో చదువుకుంటున్న ఒక పిల్లకు వాసన చూపెడితే ఎట్లా వైకుమంటున్నారో చూడు ముఖం తిప్పుకొని. आप देखिए, आप सुनिए, दाल बिल्कुल खराब है, पूरी बुस रही है दाल. दीजिए बच्चों को खाना खिलाओगे, ये खिलाओगे आप बच्चों को? मम्मी को बस की नहीं है खाना बनाने. ये खाना खिलाओगे आप इसको सुनिए 1 मिनट, कुछ नहीं बोल रहे. कैसी है दाल? सर सुबह बनाई. हम क्या बोल रहे, दाल कैसी है? बुसी है ना. సర్కారు బడిలో పెడుతున్న తిండి సంగతి తెలిసి అక్కడి లోకల్ విలేకరులు గిట్ల బయట పెట్టిరు ముచ్చట. నిన్న వండితే దినంగా మిగిలిపోయిన పప్పు, నిన్న చేసిన ఎండిపోయిన పూరీలను తెల్లారి మళ్ళా పెడుతుందన్నట్టు ఈ మేడం. మరి ఇదే తిండిని ఆ పెట్టేటోళ్ళకో వీళ్ళ ఇళ్లల్లో పిల్లగాళ్ళకో తినబెడుతుండొచ్చునా? దోసుకుంటారు కానీ నెరీకింత అద్మానంగా పసిపోరగాళ్ళ కడుపులు కొట్టి దోసుకుంటారు అని ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా మస్తు తిడుతున్నారు. కానీ సర్కారు హాస్టళ్ళు, స్కూళ్ళలో పెట్టే తిండి అంటే గిట్లనే ఉండాలని ఎవరో కానూన్ పెట్టినట్టే దోసుకుంటున్నారు. ఎందుకో అట్లా మరి. మన ఇళ్ళల్లో పిల్లలు మున్పటి ఏడాది అటువైన ఏడాది చదువుకున్న పాత పుస్తకాలని, పాత నోట్బుక్స్ని ఆ పాతింప సామాన్లకు అమ్మేస్తుంటారు తల్లిదండ్రులు. చదివి పాతపడ్డ పుస్తకాలు, రాసి పడేసిన కాపీలన్నీ పోగేస్తే ఇల్లంతా పాతింప సామాన్ల దుకాణం లెక్కల ఒక చెత్త కుప్ప లెక్కలు తయారవుతుందని ఎప్పటికప్పుడు అట్లా అమ్మేస్తుంటారు ఎవరైనా కదా. అయితే ఇంకా యూపీ రాష్ట్రంలో ఒక దగ్గర ఇంకా ఓపెన్ చేసి చదువు అని కొత్త పుస్తకాలని పాత సామాన్లకు అమ్మేసారు. అవి కూడా ఈ ఏడాది చదువుకోవాల్సిన కొత్త పుస్తకాలే అన్నీ. ఇక చూస్తున్నారా, ట్రక్కు నిండా బండలకు బండల సీల్ తీయని కొత్త పుస్తకాలే ఉన్నాయి మొత్తం.
ఇంతకీ ట్రక్కు ఎక్కడ ఆగిందో తెలుసా? యూపీ రాష్ట్రం బహ్రైచ్ జిల్లాలో ఉన్న ఒక పాతిన్ప సామాన్ల దుకాణం కాడ. అంటే ఈ పుస్తకాలన్నింటినీ జోకిచ్చి అమ్మేతందుకు తయారైందన్నట్టు. సర్కార్ బళ్ళలో చదివే పిల్లగాళ్ళకి ఇవ్వాల్సిన సర్వశిక్ష అభియాన్ పుస్తకాలు ఇవన్నీ. పోయినసారియో అటుపోయినసారి అచ్చుపోసిన పుస్తకాలేమో పాతయి కావచ్చు అనుకునేరు. ఇక చూడుర్రి 2026-27 ఏడాదికి అంటే ఈ తాపకు చదువుకోవాల్సిన కొత్త పుస్తకాలే ఇవన్నీ. ये देखिए कौन सी किताबें ये भी आपको दिखाते हैं। समग्र शिक्षा कक्षा 4 के लिए कला की पाठ्य पुस्तक, और ये निःशुल्क वितरण है 2026-27 की किताबें। ये पूरा ट्रक भरा हुआ है। దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదని అంటారు చూడు. అగో ఆ పద్ధతిని ఫాలో అవుతున్నట్టుర్రు ఎవలో ఈ బుక్లను బడులకు చేర్చవలసిన మహానుభావులు. ఎండాకాలం సెలవులు ఓడిచినాక బడులు తెరిచినా పిల్లగాళ్ళకి అందవలసిన బుక్కులు టైంకు అందాయి. ఇగొస్తాయా ఆగొస్తాయా అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసి ఇక లాభం లేదని ప్రైవేట్ షాపులలో కొనుక్కుంటారు పిల్లగాలు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అచ్చేపిచ్చి పంపే పుస్తకాలేమో ఇక ఇట్లా పాత సామాన్ల దుకాణాలకు ఏరి అడ్డికి పావుచేరు అన్నట్టు అమ్ముడైతుంటాయి అన్నట్టు. ఇక గిసొంటి మాఫియాలు మోపోయినాక పిల్లగాళ్లకు టైంకు పుస్తకాలు రమ్మంటే ఎట్లొస్తాయి? ఇక అడిగేటోళ్ళు ఎవరు చూసేటోళ్ళు ఎవరు ఇష్టమే రాజ్యం అన్నట్టు నడుస్తుంది సర్వశిక్ష అభియాన్ పుస్తకాల మాఫియా కథ అని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ యూపీ రాష్ట్రం వీడియోను చూసిన వాళ్ళంతా. ఇదేం కాలం అని 10 ఏళ్ల సంటి పిల్లని అడిగినా ముసలోళ్ళని అడిగినా ఎవరైనా సరే ఎండాకాలం అనే చెప్తారు కదా. మొన్ననే కదా శివరాత్రికి శివ అనుకుంటే వెళ్ళిపోయింది చలికాలం. ఇప్పుడు సూరన్న సురుక్కుమనిపించాడు షురువు చేస్తాడు, చేసిండు కూడా ఆల్రెడీ. అయితే సడన్గా ఏమనిపించిందో ఏమో కానీ సూరన్న రావాల్సిన షిఫ్ట్లా వరుణన్న డ్యూటీ ఎక్కిండు గిట్లా. అదే ఎండాకాలంలో వానలు దంచి కొడుతున్నాయి గిట్లా. ఇంతకీ ఏడా చూడుర్రి. అవును కదా, సూరన్న ఎక్కవలసిన షిఫ్ట్ను వరుణన్న టేక్ ఓవర్ చేసినట్టే అనిపిస్తుంది కదా. రోడ్ల మీద వరదలు ఎట్లా వాడుతున్నాయి చూడు. నిన్న పొద్దుకేయాలకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో కురిసిన వాన ఇది. రోడ్ల మీద కాలువ లెక్క వారితే పత్తి చేనులన్నీ తడిసి ముద్దయినాయి అక్కడ. ఆడొక్కతానే కాదు, పాత వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలల్లా ఉరుములు మెరుపులతోటి వానలు పడ్డాయి ఆడాడ. ఈ అటు ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు, కంబాల చెరువు, దేవీ చౌక్, ఏవి అప్పారావు రోడ్డు ఏరియాలలో దంచి కొట్టింది గిట్లా. వాన పడక ముందు మబ్బు పట్టి పొద్దడి సంది మస్తు ఉడకపోతుండేనట. ఇక చీకట్లు వాడే వాళ్ళకు పెద్ద పెద్ద చినుకులతోటి ఇరుసుకుపడ్డ జరిసేపు. గుంటూరు, ఏలూరు, కృష్ణా జిల్లాలలో కూడా ఆడాడ చినుకులు రాలినాయి మంచిగానే. 4 చినుకులు రాలేగానే వాతావరణం అంతా చల్లబడ్డది మొత్తం. ఇక ఇవాళ కూడా వానలు పడతాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. చూడాలి కానీ ఏం వాతావరణమో ఏమో. ఎండాకాలం నడిమి ఇట్లా చెడగొట్టు వానలను కొడుతుండే మునుపు, కానీ ఇప్పుడు యాలపాల లేకుండానే పడుతున్నాయి. బంగాళాఖాతంలో లేచిన తుఫాన్ వానలట ఇవి. ఇట్లా ఫస్టే వానలు పడ్డాయంటే ఈ తాప ఎండలు ఇంకిత గట్టిగానే ఉంటాయి అంటున్నారు. చూసిరిగా, ఇవి ఇలాంటి స్మార్ట్ వార్తలు. ఇటువంటి వార్తలతోనే మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి TV9.